నమస్తే, నా పేరు స్వప్నిక వాల్మీకి. వెల్కమ్ టు గ్లోబల్ రౌండప్. మెక్సికో అధ్యక్ష ఎన్నికల్లో క్లాడియా షీన్బామ్ విజయం సాధిస్తుందని ఎగ్జిట్ పోల్స్ అంటున్నాయి. అదే నిజమైతే దేశానికి తొలి మహిళా అధ్యక్షురాలుగా ఆమె చరిత్ర సృష్టిస్తారు. మెక్సికో సిటీ మేయర్గా ఉన్న 61 ఏళ్ల క్లాడియా 56% ఓట్లతో అధ్యక్ష ఎన్నికల్లో విజయం సాధించనున్నట్లు ఎగ్జిట్ పోల్స్ అంచనా వేస్తున్నాయి. ప్రాథమిక ఫలితాల్లో ప్రత్యర్థి గోచ్విల్ గాజెల్పై షీన్బామ్ చాలా లీడింగ్ లో ఉన్నట్లు స్పష్టమైంది. ఒకవేళ ఎగ్జిట్ పోల్స్ కన్ఫామ్ అయితే అక్టోబర్ 1న ప్రెసిడెంట్ ఆండర్స్ ఒబ్రాడర్ స్థానంలో ఆమె అధ్యక్ష బాధ్యతలు చేపడతారు. పాకిస్తాన్లో ఒక మహిళకు అరుదైన గౌరవం లభించింది. ఆ దేశ తొలి మహిళ బ్రిగేడియర్గా క్రైస్తవ మైనారిటీకి చెందిన డాక్టర్ హెలెన్ మేరీ రాబర్ట్స్ నియమితులయ్యారు. పాక్ ఆర్మీ మెడికల్ కోర్లో పనిచేస్తున్న రాబర్ట్స్ బ్రిగేడియర్గా పదోన్నతి పొందారు. దాంతో పాక్ ఆర్మీలో బ్రిగేడియర్ హోదా పొందిన తొలి మహిళగా, అలాగే క్రైస్తవ మైనారిటీ వ్యక్తిగా ఆమె చరిత్ర సృష్టించారు. సీనియర్ ఫాథాలజిస్ట్ అయిన డాక్టర్ హెలెన్ పాకిస్తాన్ ఆర్మీలో గత 26 ఏళ్లుగా పనిచేస్తున్నారు. అయితే పదోన్నతి లభించడం పట్ల ప్రధాని షెహబాజ్ షరీఫ్ హర్షం వ్యక్తం చేశారు. ఆమెకు అభినందనలు తెలిపారు. అమెరికాలోని కాలిఫోర్నియా స్టేట్లో హైదరాబాద్కు చెందిన నితీశా కందులా అనే 23 ఏళ్ల యువతి అదృశ్యమైంది. నితీశా లాస్ ఏంజల్స్లోని ఎలెండెల్ ప్రాంతంలో ఉంటూ స్టేట్ యూనివర్సిటీ శాన్ బెర్నార్డీలో చదువుకుంటోంది. మే 28 నుంచి ఆమె కనిపించకుండా పోయింది. దీంతో నితీశా బంధువులు పోలీసులను ఆశ్రయించారు. వారి ఫిర్యాదు మేరకు మిస్సింగ్ కేసు నమోదు చేసుకున్న లాస్ ఏంజల్స్ పోలీసులు యువతి కోసం వెతుకులాట ప్రారంభించారు. యువతి గురించిన సమాచారం తెలిస్తే వెంటనే తమకు తెలియజేయాలంటూ సోషల్ మీడియా ప్లాట్ఫామ్ ద్వారా స్థానికులు కోరారు. జపాన్లోని ఇషికావా ప్రీఫెక్చర్లో నిమిషాల వ్యవధిలో 2 సార్లు భూమి కంపించింది. సోమవారం తెల్లవారుజామున 6:31 5.9 తీవ్రతతో భూకంపం సంభవించింది. అదే ప్రాంతంలో మరో 10 నిమిషాల తర్వాత 4.8 తీవ్రతతో భూమి కంపించింది. దీంతో ప్రజలు ఇండ్ల నుంచి బయటకు పరుగులు తీశారు. నోటో పీఠభూమిలో భూకంప కేంద్రం ఉన్నది జపాన్ వాతావరణ శాఖ తెలిపింది. అయితే భూ అంతర్భాగంలో 10 కిలోమీటర్ల లోతులో కదలికలు సంభవించాయని పేర్కొంది. నోటో నగరంలో 5 కంటే తక్కువ తీవ్రతతో ప్రకంపనలు వచ్చాయని తెలిపింది. ప్రస్తుతం ఎలాంటి సునామీ ముప్పు లేదని అధికారులు వెల్లడించారు. పోర్చుగల్లో జరిగిన ఎయిర్ షోలో విషాదం చోటు చేసుకుంది. 2 విమానాలు గాలిలో ఢీకొనటంతో ఒక పైలట్ మరణించగా మరొకరు తీవ్రంగా గాయపడ్డారు. పోర్చుగల్ బెజా విమానాశ్రయంలో జరిగిన ఎయిర్ షోలో పెద్ద సంఖ్యలో మిలిటరీ విమానాలు, హెలికాప్టర్లు పాల్గొన్నాయి. పైలట్లు సాహసాలను ప్రదర్శిస్తున్న క్రమంలో ఒక విమానం మరో దానిని ఢీకొట్టింది. దీంతో అది కుప్పకూలిపోయింది. ఈ ప్రమాదంలో స్పెయిన్కు చెందిన పైలట్ అక్కడికక్కడే మరణించారు. పోర్చుగల్ జాతీయుడైన మరో పైలట్ తీవ్రంగా గాయపడ్డారు. బ్రిటన్ మాజీ యువరాణి డయానాకు సంబంధించిన కొన్ని వస్తువులను ఈ నెల 27న వేలం వేయనున్నారు. ఇందులో ఆమె తన వ్యక్తిగత సహాయకుడికి రాసిన లేఖలు కూడా ఉన్నాయి. డయానా తన వ్యక్తిగత విషయాలు, తన జీవితంలోని మధుర క్షణాలు, పలు అనుభవాలను లేఖల్లో పంచుకున్నారని స్థానిక మీడియా వెల్లడించింది. డయానాకు 1981లో ప్రిన్స్ చార్లెస్తో వివాహమైంది. 1996లో ఆమె విడాకులు తీసుకున్నారు. మరుసటి ఏడాది 36 ఏళ్ల వయసులో డయానా కారు ప్రమాదంలో మరణించారు.